ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. మనం ఎన్నో శాస్త్రాలు చదువుతాం, ఎన్నో పుస్తకాలు వెతుకుతాం, కానీ మన మనసుకు మన మాటలకు కూడా అందని ఆ పరమ సత్యం ఏమిటో మీకు తెలుసా? ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ పరమశివుడికే అత్యంత ప్రీతిపాత్రమైన శక్తి ఎవరు? లలితా సహస్రనామాల్లోని 89వ శ్లోకం మన ఊహకు మన బుద్ధికి కూడా అందని ఒక పరమ రహస్యాన్ని మనకు బోధిస్తుంది. ఈ నామాన్ని స్మరిస్తే మన జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఏంటో ఎక్కడా కల్పితాలకు తావు లేకుండా మన శాస్త్ర ప్రమాణాల ఆధారంగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సెకండ్ నుండి చివరి వరకు ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది కేవలం శ్లోకం కాదు, మీ ఆత్మను మేల్కొలిపే పరమ జ్ఞాన గని. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. శివప్రియ, శివపర, శిష్టేష్ట, శిష్టపూజిత, అప్రమేయ, స్వప్రకాశ, మనోవాచమగోచర. శివప్రియ 4 అక్షరాల నామం. మిత్రులారా, శివ అంటేనే మంగళకరమైన పరమశివుడు. ఆ ఈశ్వరుడికి అత్యంత ప్రియమైన అర్థాంగి మన జగన్మాత. శివుని హృదయంలో కొలువై ఉండే పరమ పవిత్రమైన శక్తి ఆ తల్లి. శివపర 4 అక్షరాల నామం. అమ్మవారు ఎల్లప్పుడూ శివుడినే పరమదైవంగా భావిస్తుందట, శివతత్వంలోనే లీనమై ఉంటుందట. శివశక్తులు వేరు కాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. శిష్టేష్ట 3 అక్షరాల నామం. ఇక్కడ శిష్టులు అంటే సన్మార్గులు, సదాచార సంపన్నులు, ధర్మాన్ని తప్పని వారు. అలాంటి ఉత్తమ భక్తులకు అమ్మవారు అత్యంత ఇష్టమైన దైవం అని ఇక్కడ అర్థము. శిష్టపూజిత 5 అక్షరాల నామం. గొప్ప జ్ఞానులు అంటే వశిష్ఠుడు, అగత్యుడు వంటి మహర్షుల చేత నిరంతరం పూజలు అందుకునే తల్లి అని అర్థము. అప్రమేయ 4 అక్షరాల నామం. ఇక్కడ ఈ నామానికి అర్థం ఏంటంటే ఇది వేదాంతపరంగా చాలా లోతైన విషయం. ప్రమేయం అంటే కొలవదగినది, ఊహించదగినది. అప్రమేయ అంటే ఏ కొలతలకు, ఏ ప్రమాణాలకు అందని సత్యం. సైన్స్ కూడా ఈ సృష్టి ఆది అంతాలను కొలవలేకపోయింది. ఆ కొలతలకు అందని అనంతమైన పరబ్రహ్మ స్వరూపిణి మన తల్లి లలితాంబిక అని ఇక్కడ అర్థము. స్వప్రకాశ 4 అక్షరాల నామం. సూర్యుడికి వెలుగు ఇవ్వడానికి ఇంకో సూర్యుడు అక్కర్లేదు, సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు. అలాగే మన తల్లి లలితాంబికాదేవి ప్రకాశానికి వేరే ఏ శక్తి అవసరం లేదు. ఆ తల్లి స్వయం ప్రకాశ స్వరూపిణి. ఈ సృష్టిలోని ప్రతి వెలుగుకు మూలం ఆ తల్లే. మనోవాచమ గోచర 8 అక్షరాల నామం. ఆ తల్లి మనోవాచమ గోచర. అగోచర మన మనసుకు, మన ఆలోచనలకు, మనం మాట్లాడే మాటలకు కూడా అందని తల్లి ఆ తల్లి. మనం ఎంత ఊహించినా ఆ తల్లి అనంతత్వాన్ని ఊహించలేము. కేవలం నిశ్శబ్దమైన భక్తితో మాత్రమే ఆ తల్లిని అనుభూతి చెందగలం మనము. ఈ శ్లోకంలోని నామాలను జపించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయా అంటే, దాంపత్య జీవితంలో పరస్పర ప్రేమ పెరుగుతుంది శివప్రియ నామాన్ని జపించడం వల్ల. శివప్రియ ఒక నామమేనా కాదు, శివప్రియ, శివపర 2 నామాలను జపించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. శివపార్వతుల లాంటి పవిత్రమైన బంధం ఏర్పడి కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. అప్రమేయ ఈ నామాన్ని జపించడం వల్ల మానసిక స్పష్టత, బుద్ధి వికాసం కలుగుతాయి. స్వప్రకాశ నామస్మరణ వల్ల మనసులోని అయోమయం, అజ్ఞానం తొలగిపోయి విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మన అంతరాత్మలో జ్ఞానకాంతి వెలుగుతుంది. సన్మార్గ ప్రాప్తి, మంచి మిత్రుల కలయిక. శిష్టేష్ట, శిష్టపూజిత ఈ నామాలను స్మరించడం వల్ల సమాజంలో మంచి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. దుష్ట సావాసాలు, చెడు అలవాట్ల నుండి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనోవాచమ గోచర నామాన్ని ధ్యానించడం వల్ల మనసులోని అనవసరమైన ఆలోచనల వృధ తగ్గి అపారమైన నిశ్శబ్దం, ధ్యాన స్థితి సిద్ధిస్తాయి. ఇక చివరగా ఒక మాట మిత్రులారా, మనోవాచమ గోచర అంటే మన తల్లి మన మాటలకు అందని పరమ సత్యం అని అర్థం.
మనం ఎంత ఆర్భాటం చేసినా ఆ తల్లి మనకు లభించదు. కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకొని నిశ్శబ్దంగా ఆ తల్లిని స్మరిస్తే ఆ తల్లి స్వప్రకాశ అయి మన హృదయంలో వెలుగులు నింపుతుంది, మన జీవితాన్ని మంగళకరం చేస్తుంది. ఈ అద్భుతమైన వేదాంత రహస్యం మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో ఓం స్వప్రకాశాయ నమః అని రాసి ఆ లోకమాతకు మీ ప్రణామం అర్పించండి. కల్పితాలు లేని మన సనాతన ధర్మ విజ్ఞానాన్ని 10 మందికి చేర్చడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ భగవద్బంధువులందరికీ షేర్ చేయండి. 90వ శ్లోకంలోని రహస్యాల గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతటి వరకు సెలవు. ఈ అద్భుతాన్ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.